నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అప్పులు అసెంబ్లీలో అగ్గిరాజేశాయి. లీడర్ల మధ్య మాటల మంటలు పుట్టించాయి. ప్రభుత్వ భూములు అమ్మటం, కొత్త అప్పులు చేయటం, వీటన్నింటినీ సమర్థించుకోవడం పాలకులకు అలవాటుగా మారింది. టీ సర్కార్ పనితీరు ఎలా ఉందో చెప్పేందుకు అప్పులొక్కటి చాలు. అప్పు చేసాం, చేయక తప్పదు, ప్రజల కోసమే అప్పులు చేసాం, ఇంకా కొత్త అప్పులు కూడా చేస్తామని తెగేసి చెప్తోంది రేవంత్ ప్రభుత్వం. తాము చేసిన అప్పులు రాష్ట్ర ప్రజల కోసమే అంటూ సమర్థించుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపోయాయి, పాలకులు మారిపోయారు. ముందుగా తెలంగాణలో వరుసగా 10 ఏళ్లు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ సర్కారు కొలువుదీరింది. అనూహ్య రీతిలో ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి రెండో రోజే మహిళలకు ఉచిత బస్సు పథకానికి శ్రీకారం చుట్టారు. ఆర్టీసీకి వచ్చే నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించి 6 గ్యారంటీలను దశలవారీగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. నిధులలేమి వెంటాడుతూ ఉండటంతో ఈ దుస్థితికి మీరే కారణమంటూ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతున్నారు. అప్పుల గురించి ఒక మాట చెప్పాలి అధ్యక్ష. తెలంగాణ వచ్చినాక అప్పులు చేసిరు. మా బట్టి విక్రమార్క గారు వైట్ పేపర్ రిలీజ్ చేశారు. 7,71,000 కోట్ల రూపాయల అప్పుల గురించి మాట్లాడారు. అయితే మీరు డిసెంబర్ తర్వాత మీరు చేసిన అప్పులు అందులో కలిపిరు అన్నాడు. 1/12/2023 నాటికి 6,69,257 కోట్లు. అదేవిధంగా పెండింగ్ బిల్స్ అంటే ఎంప్లాయీస్వి, క్యాపిటల్ వర్క్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసిన వర్కులవి, స్కీమ్స్ 40,154 కోట్లు. అదర్ పెండింగ్ బిల్స్ ఎస్సీ ఎస్టీ సప్లాన్ బ్యాక్లాగ్ పేమెంట్స్ 1,09,740 కోట్లు. ఇవి మొత్తం కలిపితే చంద్రశేఖరరావు గారు డిసెంబర్ 7, 2023 నాడు అధికారాన్ని బదలాయించిన రోజు 8,19,151 కోటి. ఇది నికరమైన లెక్క. ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తనకు స్పష్టమైన క్లారిటీ ఉందని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి అందిన కాడికి అప్పులు చేస్తూ సంక్షేమ పథకాల అమల్లో ఎక్కడా తగ్గేదుండదని పునరుద్ఘాటించారు. 1/12/2023 నుంచి 28/2/2025 మన ఫిబ్రవరి 28 తారీఖు వరకు లెక్క ఇది నేను చెప్పేది. 1,58,041 కోటి అప్పు తెచ్చినాం అధ్యక్ష. నేను, మా ఉప ముఖ్యమంత్రి, మా మంత్రివర్గ సభ్యులను కలిసి 64,768 కోట్ల రూపాయలు మిత్తి చెల్లించిన అధ్యక్ష. అసలేమో 88,591 కోట్లు, మిత్తి 64,768 కోట్లు. మొత్తం కలిపి సరాసరి 1,53,359 కోట్లు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుకు అసలు మిత్తి కలిపి 15 నెలల్లో మేము చెల్లించినాం అధ్యక్ష. పంతాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారాన్ని అందిపుచ్చుకుంటున్న తెలంగాణ సర్కార్కు రాష్ట్ర ఖజానాకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఆదుకుంటోంది హైదరాబాద్ నగరం. హైదరాబాద్ మీద ఒత్తిడి తగ్గించే పేరుతో 4th సిటీ నిర్మాణానికి, రాజధాని వెలుపల మరో ORR నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వాలు చేసే అప్పుల భారం చివరకు ప్రజలపైనే భారం పడుతుందని తెలిసినా ప్రభుత్వాలు పాలన సాగించాలంటే అప్పులు చేయక తప్పని పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో కంటిన్యూ అవుతోంది. ఈ పరిస్థితి పోవాలంటే ముందుగా అందుబాటులో ఉన్న ప్రకృతి సహజ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా ఖజానాకు గుదిబండ లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో సాగదీత ధోరణి కాకుండా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మళ్లీ వచ్చే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితికి దారితీసే ప్రమాదం పొంచి ఉంది. గోదావరి, కృష్ణా నదుల నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకొని వ్యవసాయ రంగానికి ఊతమివ్వటమే కాదు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, రైతులు నష్టపోకుండా మార్కెటింగ్ వ్యవస్థను చక్కబెట్టాలి. అలాగే ప్రస్తుత ఆధునిక జీవన శైలికి ఉపయోగపడేలా పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేని రీతిలో పరిశ్రమలు నెలకొల్పాల్సి ఉంటుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే బడా పారిశ్రామికవేత్తలు కఠినమైన నిబంధనలను ఖచ్చితంగా అమలు చేసేలా పర్యవేక్షణ కొనసాగించే వ్యవస్థ లోపభూయిష్టం కాకుండా చూడాలి. ప్రభుత్వాలు చేస్తున్న అప్పులు ఇలా అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఆదాయం పెరిగితే తప్ప అప్పుల ఊబి నుంచి తెలుగు రాష్ట్రాలు గట్టెక్కటం కష్టమే.
రైట్, తెలంగాణ రాష్ట్రంలో అప్పుల అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపైన ప్రభుత్వ హయాం మీ ప్రభుత్వంలో చేసినటువంటి అప్పుల వల్లనే మేము ఈ రోజు ఈ పరిస్థితి అని చెప్పేసి అధికార ప్రతిపక్షాల మధ్య పరస్పర ఆరోపణలు చూస్తూ